సిట్టింగ్ ఎంపీ అధికార పార్టీకి దూరమయ్యారు. విపక్ష పార్టీకి దగ్గరయ్యారు. మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నారు. కానీ కండువా మాత్రం కప్పుకోలేదు. ఆయన చేరికకి ఆ సీట్లకి ఏదైనా సంబంధం ఉందా? 2 సీట్ల వ్యవహారం తేలిన తరువాతే యువ ఎంపీ పార్టీ మారతారా? ఆయన ఎంట్రీతో పల్నాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయా? పార్టీలోకి వస్తానంటున్న బీసీ లీడర్ కోసం సీనియర్ సీట్ మారాల్సి వచ్చేలా ఉందా? ఆ 2 సీట్ల పెండింగ్ అందుకేనా? ఆ ఎంపీ షరతులేంటి? తెర వెనుక జరుగుతున్న సర్దుబాట్లేంటి? ముందే కండిషన్ పెట్టారా? పన్నయ్యాకే పార్టీలో చేరతారా? పల్నాడులో పొలిటికల్ గేమ్. వైసీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే టీడీపీలో చేరతానని సంకేతాలిచ్చారు. అయితే దాదాపు నెల రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తోంది ఆ ఎంపీ చేరిక. ఎందుకు వాయిదా పడుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు పల్నాడు తమ్ముళ్లు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నారు. అయితే వైసీపీ అధిష్టానం ఆయనకు సిట్టింగ్ సీట్ ఇవ్వలేమని చెప్పేసింది. గుంటూరు వెళ్లమని సూచించింది. సీటు మారడం ఇష్టం లేని శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచే ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటిదాకా సైకిల్ ఎక్కలేదు నర్సరావుపేట ఎంపీ. లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి లాంటి నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే పార్టీలోకి వస్తున్న నేతలతో టీడీపీలో టికెట్ లొల్లి మొదలైంది. ఎవరికి ఏ టికెట్ వస్తుందో ఇంకా క్లారిటీ లేకే చేరికలు వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనతో పాటు మరో 2 అసెంబ్లీ టికెట్లు అడుగుతున్నట్లు చెబుతున్నారు. గురజాల టీడీపీ టికెట్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని ఎంపీ పట్టుబట్టినట్లు చెప్పుకుంటున్నారు. అయితే గురజాల నుంచి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు. 7వ సారి ఇక్కడి నుంచే ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. విధేయుడిగా నమ్మకస్తుడిగా పేరున్న ఎరపతినేనికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఎరపతినేనిని ఈసారి నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గురజాలలో పట్టున్న ఎరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం మారేందుకు సిద్ధంగా లేరు. అదే విషయాన్ని ఆయన అధిష్టానానికి తేల్చి చెప్పేశారని సమాచారం. గురజాల సీటు విషయంలో ఎరపతినేని పట్టుదలతో ఉండడంతో జంగాని ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపై స్పష్టత లేదు. ఈ సమీకరణాలు కుదరకపోవడం వల్లే టీడీపీలో ఎంపీ లావు చేరిక వాయిదా పడుతున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఎరపతినేని జంగా ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన వారే. ఇద్దరూ గురజాల టికెటే కావాలని పంతం పట్టారు. దీంతో వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా ఇంకా సయోధ్య కుదరలేదు. లావు జంగా జాయినింగ్ కోసమే నర్సరావుపేట గురజాల టికెట్లను మొదటి జాబితాలో ప్రకటించలేదన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ఈ సీట్లపై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు. ఎరపతినేని గురజాలలో ఉంటారా లేక నర్సరావుపేట వెళ్తారా అన్నది మాత్రం ఇప్పుడప్పుడే తేలేలా లేదు.